దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందన చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకాను మీ పిల్లల్ని మీ కుటుంబాలని ఆయురారోగ్యాలతో నిండుగా మెండుగా దీవించునగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం అందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే దేవుడు దయచేయను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే దేవుడు దయచేయను. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం మాట ఏంటో చూడండి. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాకని ఆమెతో చెప్పగా. దేవుడికి స్తోత్రం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలు గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీతో ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు నీకు దయచేయాలనుకుంటున్నాడు. దేవుడు నీకు అనేకమైన కార్యాలను చేయాలనుకుంటున్నాడు. దేనిని కలగజేయాలనుకుంటున్నాడు? ఆయన దేనిని దయచేయాలనుకుంటున్నాడు? దయ చూపించి ఏమి చేయాలనుకుంటున్నాడు అని అంటే, మన చదువున్న లేఖన భాగంలో ఆ మొదటి అధ్యాయం 17 వచ్చి ఉన్న మాట ఏంటంటే, నీవు ఏమైతే దేవుడి దగ్గర మనవి చేస్తున్నావో, నీవు దేవుడి దగ్గర ఏమైతే కన్నీరు కార్చి అడుగుతున్నావో, నీవు మనవి చేసిన దాన్ని దేవుడు నీకు దయచేయనుగాక. నేను ఒక మాట చెప్తాను వినండి. ఈరోజు వాక్యాన్ని దేవుని బిడ్డ, ఈ ముగింపు ప్రార్థన నేను ప్రార్థన చేసేది కూడా ముగింపులో మీకేమి కావాలో దేవుడికి మనవి చేసుకోండి. అవన్నీ దేవుడు మీకు దయచేయనుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు చెప్తాను మాట్లాడేదే దేవుడు దయచేయను. ఏమి దయచేస్తాడు అని అంటే, నువ్వు ఏమైతే మనవి చేసుకుంటావో అవన్నీ నీకు దయచేసే దేవుడు. నువ్వు మనుషులకు మనవి చేసుకుంటున్నావు, వాళ్ళు సహాయం చేయట్లేదు. అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహాయం రాదు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నావు, నేను కొంచెం పేరు ప్రఖ్యాతులకు వెళ్ళిన దగ్గరికి వెళ్తున్నావు, ఎవరు ఏమి చేయలేరు. నీకు దయచేసేవాడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్నా, నీవు నమ్మిన దేవుడు ఒక్కడే. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఆయన దయచేసేవాడు కాదు, దయచేసేవాడే కానీ బిగబట్టేవాడు కాదు, ఇచ్చేవాడే కానీ ఇవ్వకుండా ఆపేవాడు కాదు. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు మనవి చేయి, నేను నీకు దయచేస్తా. మీరు చూడండి, బైబిల్లో చాలామంది దేవుడికి మనవి చేశారు. ఇప్పుడు మనం చదివిన వాక్యం, సహోదరి ఆమె అన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాము. దేవుని సేవకుడు చెప్పాడు, అమ్మా నీవు ఏమైతే మనవి చేసుకున్నావో దేవుడు నీకు దయచేస్తాడని దేవుని సేవకుడు అయినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలీ చెప్తున్న మాట అది. ఈ రోజున హన్నాకి దయచేసిన దేవుడు మనకెందుకు దయచాడు? అన్నే మనవి చేసుకుంది, దయచేశాడు. అలాగే ఎబ్బేజు కూడా దేవుడి దగ్గర మనవి చేసుకున్నాడు, దేవుడు దయచేశాడు. అలాగే హిజ్కియా కూడా మనవి చేసుకున్నాడు, దేవుడు అతనికి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. అతను కోరినట్టు సూర్యుని దేవుడు వెనక తీసుకొచ్చాడు. వారందరూ మనవి చేస్తే దేవుడు దయచేసిన దేవుడు మనకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు, అందరికీ చేస్తాడు. దయచేస్తాడని దయచేసేవాడు. అయితే దయచేయాలంటే మనం ఏం చేయాలి? ఎవరికి దయచేస్తాడో నువ్వు అడుగుతున్నావు. దయచేయాలంటే అడిగే నువ్వు ఎలా ఉండాలి అని మనం పరిశీలన చేస్తే ఒక 2 విషయాలు చెప్తానండి. దేవుడు మనకి అడిగినవి మనం చేసి దయచేయాలంటే దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటి తెలుసా? మనమే ఎలా ఉండాలి, ఏం చేయాలంటే, ఒకటి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 24 వచ్చిన మాట ఏంటి తెలుసండి? ఆయన దృష్టికి ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వారికి మనవి చేసినవన్నీ దేవుడు దయచేయనుగాక. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి మనవి చేస్తున్న నీవు, ఒకవేళ నీ ఇంటి దగ్గర మనవి చేసుకున్నావు అనుకో, నీవు దేవుడి దృష్టికి నిర్దోషిగా ఉండి దేవుడికి మనవి చేయాలి. ఎవరైతే దేవుడి దృష్టికి నిర్దోషులుగా ఉంటారో వారు మనవి చేయని దాన్ని దేవుడు దయచేయనుగాక. ఈరోజు నువ్వు నిర్దోషిగా ఉన్నావా లేదా నిన్ను పరిశీలన చేసుకో. ఒకవేళ లేకపోతే దేవుని క్షమించమని అడుగు. నిర్దోషిగా కలిగి ఉండు, న్యాయమైన వాడిగా ఉండు, నీకు దేవుడు దయచేయనుగాక. రెండవది, దేవుడు మనకు దయచేయాలంటే రెండవది మనం చేయవలసిన పని ఏంటి తెలుసండి? అదే 18వ అధ్యాయం కీర్తనల గ్రంథం 26వ వచనంలో మాట ఏంటి తెలుసా? అందరి ఎడల సద్భావం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు దేవుడు దయచేసిన మనవి చేసిన దాన్ని దేవుడు దయచేయనుగాక. ఈ రోజున అందరి ఎడల మంచి స్వభావం కలిగి మంచి మనసు కలిగి ఉంటున్నావా? సద్భావం కలిగిన వారి ఎడల ఆయన సద్భావం కలిగి ఉంటాడని చదవబడిన లేఖన భాగాలు. ఈ రోజున నువ్వు అందరి ఎడల సద్భావం కలిగి ఉండు, నీవు మనవి చేయని దాన్ని దేవుడు నీకు దయచేయనుగాక. ఈ రోజున దేవుడి మందిరానికి వస్తూ మన అందరితో సద్భావం కలిగి మంచి మనసు కలిగి ఉండట్లేదు. ఇవన్నీ పక్కన పెడదాం, అందరితో సద్భావంగా ఉందాం, మంచి మనసు కలిగిన వారు ఉందాం. నీవు అడిగినవి, నీవు మనవి చేసినవి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ ప్రార్థనలో, ఈ చిన్న ప్రార్థనలో నువ్వు దేవుడికి మనవి చేసుకో. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి, మనవి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీకు దయచేసి దీవించునుగాక.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. నేను మీకు దయచేస్తానన్నావు. ఏమి దయచేస్తావో మాతో వాక్యం ద్వారా మాట్లాడావు. మీరు ఏమైతే మనము చేసుకుంటారో వాటిని దయచేస్తానన్నారు. ఈరోజు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించి ఎవరైతే దేనిని దయచేయమని అడుగుతున్నారో, మనవి చేస్తున్నారో అవన్నీ దయచేయనుగాక. మా పితరులు హన్నాకి నాయన, మా పితరుడైనటువంటి నాయన హిజ్కియాకి, ఎబ్బేజ్కి ఏ విధంగా దయచేశారో, వారు మనవి చేయగలంగా దయచేశారో, ఈరోజు మా పిల్లలు మనవి చేస్తుండగా దయచేసి దీవించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.